డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ చాలా తక్కువ ఫీతో 50% డిస్కౌంట్ కే నేర్పిస్తున్నారు. ఈ కోర్సెస్ 10th క్లాస్ నుంచి బీటెక్ వరకు ఎవరైనా నేర్చుకోవచ్చండి. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ లైక్ టీడీఎస్. ఇండియాలో టీడీఎస్ అంటారు, అదర్ కంట్రీస్ లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. ఓకే, ఈ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది ఏదైతే ఉంటుందో ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఒక పర్సన్ పర్ యానం తను సంపాదించే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాని మీద గవర్నమెంట్ కి టీడీఎస్ పే చేయాలి. ఎంత పర్సెంటేజ్ పే చేయాలి, తను ఎంత సంపాదిస్తున్నాడో దాన్ని బట్టి టీడీఎస్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఓకే, సో తర్వాత ఎంత పర్సెంటేజ్ ఉంటుంది. అదే విధంగా వీటిలో సెక్షన్స్ కొన్ని ఉంటాయి. ఆ సెక్షన్స్ పరంగా గవర్నమెంట్ కి ఎంత ట్యాక్స్ పే చేస్తాం, ఎవరు పే చేస్తారు అనేది కూడా క్లియర్ గా థియరీ రూపంలో టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో వాటితో పాటు మనకి కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది అది కూడా చూపిస్తాం. ఓకే, పీపీటీ కనపడుతుందా? పీపీటీ కనపడుతుందా? యా, చూడండి. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఆర్ టీడీఎస్. ఓకే, ఇండియాలో యాక్చువల్ గా 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయండి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా ఒక పర్సన్ తను సంపాదించే ఇన్కమ్ మీద గవర్నమెంట్ కి టీడీఎస్ పే చేయాలి. ఇక్కడ స్మాల్ డెఫినేషన్ చూడండి. సో the withholding tax was introduced in the Income Tax Act 1961 with the objective of deducting the tax on an income at the source of income. It is one of the methods of collecting income tax which ensures regular flow of income to the government. ఓకే, దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి. క్లాసిక్ విత్ ట్యాక్స్ ఉంటుంది, ఎక్స్టెండెడ్ విత్ ట్యాక్స్ ఉంటుంది. ఓకే, క్లాసిక్ విత్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్స్టెండెడ్ విత్ ట్యాక్స్ అంటే ఏంటి కూడా తెలుసుకున్నాం. ఇది ఇలా ఎందుకు కట్ చేసుకుంటారంటే, ఇది గవర్నమెంట్ కి రెగ్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ గా చూస్తాం. రెగ్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ గా దీన్ని మనం చూస్తాం, అంటే రొటేషన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మాక్సిమం చాలా మంది జాబ్ చేస్తూ ఉంటారు. వారి దగ్గర నుంచి 5% 10% అమౌంట్ తీసుకొని ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ లో 31st మార్చ్ లో ఫామ్ 16 ఇచ్చేసి ఆ అమౌంట్ మళ్ళీ రిటర్న్ అనేది తెచ్చుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా వాళ్ళు ఇస్తారు. బట్ ఎక్కువగా మనకి ఇది గవర్నమెంట్ కి ఒక ఫ్లో లాగా అమౌంట్ వస్తూ ఉంటుంది. యా, సో దీంట్లో చూడండి. ఓకే, క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఇట్ కెన్ ఎంటర్ ఓన్లీ 1 లైన్ ఐటమ్ ఇన్ ద వెండర్ మాస్టర్ రికార్డ్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ క్రెడిటర్స్. ఇది వెండర్ కి సంబంధించి మాత్రమే రికార్డింగ్ చేస్తుంది విత్ హోల్డింగ్ ట్యాక్స్ క్లాసిక్. ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ వచ్చేసి ఇట్ కెన్ ఎంటర్ మల్టిపుల్ లైన్ ఐటమ్స్. ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఈజ్ డిజైన్ ఫర్ బోత్ వెండర్ అండ్ కస్టమర్. రెండింటిని రికార్డింగ్ చేస్తుంది. వెండర్ ని రికార్డింగ్ చేస్తుంది, కస్టమర్స్ ని రికార్డింగ్ చేస్తుంది. దీన్ని ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. ఇది అప్డేటెడ్. రెండింటికి డిఫరెన్స్ చూడండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఆన్ అవుట్ గోయింగ్ పేమెంట్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఆన్ అవుట్ గోయింగ్ పేమెంట్ క్లాసిక్ లో చేయొచ్చు, ఎక్స్టెండెడ్ లో చేయొచ్చు. టీడీఎస్ ఆన్ ఇన్కమింగ్ పేమెంట్ క్లాసిక్ లో జరుగుతుంది,
క్లాసిక్ లో జరగదు, మనకి ఎక్స్టెండెడ్ లో జరుగుతుంది. టీడీఎస్ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్వాయిస్ క్లాసిక్ లో జరగదు, మనకి ఎక్స్టెండెడ్ లో జరుగుతుంది. టీడీఎస్ అండ్ పార్షియల్ పేమెంట్ క్లాసిక్ లో జరగదు, ఎక్స్టెండెడ్ లో జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫ్రమ్ ఈచ్ డాక్యుమెంట్ మాక్సిమం 1, దీంట్లో సెవరల్ చేయొచ్చు. ఇవి కొన్నే ఇచ్చాను, మీకు ఇంకా పీడిఎఫ్ లో ఇంకా చాలా ఉంటాయి. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేసి క్లియర్ గా తెలుసుకోవచ్చు. సో వై విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్, ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఇండియాలో ఉన్నాడు, తను పర్ యానం ఎంత సంపాదిస్తున్నాడు, అందుకు గాను గవర్నమెంట్ అతను ట్యాక్స్ కడుతున్నాడా లేదా. రెవెన్యూ ఆఫ్ ది గవర్నమెంట్. కలెక్ట్ ట్యాక్స్ ఈజ్ అడ్వాన్స్, అంటే ఒక ఎంప్లాయీ శాలరీ నుంచి ముందుగానే అడ్వాన్స్ గా కలెక్ట్ చేసుకుంటారు. అది ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో ఫామ్ 16 కంపెనీ నుంచి తీసుకొని అది ఆడిటర్ సబ్మిట్ చేశారంటే మళ్ళీ మీకు వస్తుంది. ఈజీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్ అని చెప్తాం. సో తర్వాత వెన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ అంటే అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్, అట్ ద టైమ్ ఆఫ్ క్రెడిటింగ్ పేయీస్ అకౌంట్. మీరు గమనిస్తే మనకి ప్రతి ఒక్కరికి శాలరీస్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల వేస్తారు. ఆ టైం లోపల అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్, ఆ టైం సిచ్యువేషన్స్ లో కంపెనీ వాళ్ళు టీడీఎస్ అనేది కట్ చేసుకుంటారు మీ అకౌంట్స్ నుంచి. ఇప్పుడు 50,000 శాలరీ అండి, 45,000 మీ అకౌంట్ లో కంపెనీ వేస్తుంది, రిమైనింగ్ 5,000 మీ పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి పే చేస్తుంది. సో అది కూడా గమనించాలి. తర్వాత హూ షుడ్ డిడక్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఓకే, సో ఇండియాలో అంటే మీరు పెట్టిన బిజినెస్ అనేది ఇండియన్సా లేదంటే అదర్ కంట్రీ పర్సన్సా, ఇండివిజువల్సా లేదంటే పార్ట్నర్సా, గవర్నమెంట్ ఎంప్లాయీసా, ఇవన్నీ కూడా చూస్తుంది. ఇండివిజువల్ అండ్ హిందూ ఇన్వైటెడ్ ఫ్యామిలీస్, బాడీ ఆఫ్ ఇండివిజువల్, అసోసియేట్ ఆఫ్ పర్సన్, కోఆపరేటివ్ సొసైటీ, లోకల్ అథారిటీ, పార్ట్నర్షిప్ ఫర్మ్, కంపెనీ, ఫారెన్ కంపెనీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్, ఇవన్నీ కూడా సో చూస్తుంది అనమాట. దీని బేస్ మీద కట్ చేస్తారు. చూడండి ఎగ్జాంపుల్, 0 నుంచి 2,50,000 మధ్యలో ఉంటే ఎలాంటి టీడీఎస్ కట్ కాదు. 2,50,000 నుంచి 5,00,000 మధ్యలో ఉంటే పర్ యానం నీ యొక్క శాలరీ 5% కట్ అవుతుంది. 5,00,000 నుంచి 7,50,000 మధ్యలో ఉంటే 10%, 7,50,000 నుంచి 10,00,000 మధ్యలో ఉంటే 20%. ఇప్పుడు మనకి కొత్త గైడ్ లైన్స్ ప్రకారంగా 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్ కాదు. తర్వాత పాన్ నెంబర్ మ్యాండేటరీ. సో ఇది 10 డిజిట్స్ తో ఉంటుంది. ఈ పాన్ నెంబర్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. నెక్స్ట్ ట్యాన్ నెంబర్ కూడా ఉంటుంది. ట్యాన్ నెంబర్ ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నెంబర్ కూడా అంటారు. తర్వాత ఏ బేస్ మీద కట్ చేస్తారు, కమిషన్ ఆర్ బ్రోకరేజ్, ఫీజ్ ఫర్ ప్రొఫెషనల్ టెక్నికల్ సర్వీసెస్, పేమెంట్ టు కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్స్, ఇన్సూరెన్స్ కమిషన్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, హార్స్ రేసింగ్, రెంట్ ఆన్ ల్యాండ్, బిల్డింగ్ ఆర్ ఫర్నిచర్, పేమెంట్ ఆన్ స్పోర్ట్స్మెన్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్, పేమెంట్ ఆఫ్ ది అదర్ సమ్ టు ఏ నాన్ రెసిడెన్సీ, విన్నింగ్ ఫ్రమ్ లాటరీ. ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి, హార్స్ రేసింగ్ ఉంటాయి. ఓకే, వాటి మీద కూడా ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ వాటి మీద కూడా కట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, ఈటీడీఎస్ రిటర్న్ 26Q ఫర్ రెసిడెంట్, 27Q ఫర్ నాన్ రెసిడెంట్, ఫామ్ 27A, ఫామ్ 16A, ఇవన్నీ ఆడిటర్లు సీఎల్ చేస్తారండి. వీటి గురించి మనకు తెలియదు పూర్తిగా. ఓకే, ఇది వాళ్ళే మనకు చేస్తారు. సో తర్వాత ఎగ్జాంపుల్ చూడండి, ఒక అసైన్మెంట్, రాజ్ అండ్ కో రిసీవ్ ఏ బిల్ ఫ్రమ్ టెక్ కంప్యూటర్స్, 50,000 రెంట్, 50,000 కట్టాలి. దాంట్లో 45,000 వాళ్ళకి ఇస్తాం, 5,000 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పే చేస్తాం. ఓకే, అప్పుడు టీడీఎస్ ఆన్ ఇన్వాయిసింగ్ పోస్టింగ్, రెంట్ 50,000 టు వెండర్, 45,000 టు టీడీఎస్ ఆన్ రెంట్ 5,000. వెన్ పేమెంట్ మేడ్ టు వెండర్ 45,000, సో డెబిట్ క్రెడిట్ బ్యాంక్ అకౌంట్ 45,000. వెన్ టీడీఎస్ పేడ్, టీడీఎస్ ఆన్ రెంట్ 5,000 టు బ్యాంక్ అకౌంట్ 5,000. మాన్యువల్ అడిగితే ఇలా చెప్పాలి. ఇది థియరీ. సో మనం ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేద్దాం. 1-2 సార్లు మీరు వీడియో చూడాలి, కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంటుంది. టోటల్ గా ఇవి మనకు విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే, ఫస్ట్ చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్. చూడండి, పీడిఎఫ్ ఇస్తాను, పీడిఎఫ్ ప్రకారంగా మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఇదంతా టీ కోడ్స్ ఉండవు, డైరెక్ట్ గా మాన్యువల్ ద్వారా ఎస్పీఆర్ఓ ద్వారానే వెళ్ళాలి.
SPRO, SAP reference image, financial accounting new, financial accounting global settings, withholding tax, extended withholding tax, basic settings, check withholding tax countries. చూడండి, మీ కంపెనీ ఎక్కడ ఉంది? అయ్యర్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అంటే హైదరాబాద్, బెంగళూరు అంటే బెంగళూరు. రెగ్యులర్ గా ఇచ్చింటే ఇవ్వకూడదు, న్యూ వర్డ్స్ ఇవ్వాలి. HYD ఇది చాలా మంది ఇచ్చింటారు. HY1 హైదరాబాద్ ఫర్ BMW1. ఇది ఎవరో తీసుకున్నారు. HY9 ఇది కూడా ఎవరో తీసుకున్నారు. HYF ఇది ఎవరు తీసుకురా. సేవ్. ఓకే, ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇక్కడ రాసుకోండి. HYF HYF. నెక్స్ట్ డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కీస్. విత్హోల్డింగ్ ట్యాక్స్ కీస్ దాని కిందనే ఉంటాయమ్మా. బ్యాక్ బ్యాక్ డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కీస్. కంట్రీ ఇయర్. చూడండి, ఏ బేస్ మీద నువ్వు కట్ చేసుకుంటున్నావు. ఇప్పుడు మీకు నెట్లోకి వెళ్తే చాలా ఉంటాయి. TDS రేట్స్, చూడండి మా. సో సెక్షన్స్ ఉంటాయి. 192 పేమెంట్ ఆఫ్ శాలరీ, 192A EPF, 193 ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, 194 పేమెంట్ ఆఫ్ ఎనీ డివిడెండ్. ఓకే, 194BA ఇన్కమ్ ఫ్రమ్ ఆన్లైన్ గేమ్స్, 194D ఇన్సూరెన్స్ కమిషన్, 194H కమిషనర్ బ్రోకరేజ్. ఇలా వీటన్నిటి మీద ఏది ఎంత పర్సెంట్ అనేది కూడా ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు ఇవే అక్కడ మనం క్రియేషన్ చేసుకోవాలి. రెంట్ ఆన్ బిల్డింగ్స్, ఓకే, రెంట్ ఆన్ శాలరీ, ఓకే, వాటి మీద పార్ట్నర్స్ రెమ్యునరేషన్, ఇవే సెక్షన్స్. ఈ సెక్షన్స్ ఈ పర్సంటేజెస్ ఇచ్చుకోవాలి. కమిషనర్ బ్రోకరేజ్ 194H, చూడండి 194I. ఇవి ఇవి వీటితో చాలా మంది ప్రాక్టీస్ చేసి ఉంటారు. మనం కొత్తగా తీసుకోవాలి. ఇప్పుడు రెంట్ ఆన్ బిల్డింగ్ ఉంది, కాపీ చేస్తున్నాను. రెంట్ ఆన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఉన్నాయి, బ్రోకరేజ్ కమిషన్. మీరు ఎన్నైనా తీసుకోవచ్చు, సేమ్ నెంబర్ తీసుకోకూడదు, వేరే తీసుకోవాలి. కాపీయర్స్. ఇప్పుడు ఇవే నేమ్స్ ఆల్రెడీ వేరే వాళ్ళకి తీసుకున్నారు, మీరేం తీసుకోవాలి, కొత్తగా తీసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా ఒరిజినల్ సెక్షన్ ఏంటి, 194I, కానీ అది చాలా మంది తీసుకొని ఉంటారు, అది తీసుకోదు, యాక్సెప్ట్ చేయదు. అప్పుడు మనం ఏం చేయాలి, 194. ఫర్ ఎగ్జాంపుల్ మనది BMW కదా, 194 BMW. కియా తీసేసి BMW1. సెక్షన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ కి ఇక్కడ చూడండి, సెక్షన్ నేమ్ వేరుగా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ కి ఏముంది, సెక్షన్ 193. ఇది ఒరిజినల్, కానీ ఆ 193 తీసుకోదు, చాలా మంది వేరే తీసుకొని ఉంటారు. 194 BM, ఇట్లా 194 B2. ఇక్కడ B1 ఇస్తా, ఇక్కడ B2 ఇస్తా, ఇక్కడ B3 ఇస్తా. చూద్దాం. ఓకే, ఎవరు తీసుకోలేదు కాబట్టి కాపీ అయినాయి. ఇవి మనం గుర్తు పెట్టుకోవాలి. 194 B1, 194 B2, 194 B3. నేను ఇక్కడ 3 తీసుకున్నా మీకు ఎగ్జాంపుల్, కానీ నేను ఎండింగ్ వచ్చేసరికి నేను ఒకటి దాని మీదనే పోతా. అన్ని తీసుకుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాను. ఎగ్జాంపుల్ కోసం మీకు తీసుకున్నాం, రాసుకుంటాం. 19 B1, 19 B2,
19P3. ఓకే, యా, సేవ్ చేయండి. నెక్స్ట్, డిఫైన్ రీజన్స్ ఫర్ ఎగ్జామ్షన్. ఇది నో నీడ్, కిందనే ఉంటుంది. డిఫైన్ రీజన్స్ ఫర్ ఎగ్జామ్షన్, ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. వీటిని నో నీడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మెయిన్, డిఫైన్ విత్ హోల్డింగ్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్, డిఫైన్ విత్ హోల్డింగ్ ఫర్ పేమెంట్ పోస్టింగ్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్, ఇవి చేసుకోవాలి. ఇక్కడ చూడండి, బేసిక్ సెట్టింగ్స్ బ్యాక్ వచ్చేయండి, క్యాలిక్యులేషన్లోకి వెళ్ళండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్లోకి వెళ్ళండి. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ పేమెంట్ పోస్టింగ్. ఓకే, ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నాం. ఇది గ్రాస్ అమౌంట్ మీద చేస్తారండి, న్యూ ఎంట్రీస్. ఓకే, విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ యూనిక్ గా ఉండాలా, యూనిక్ గా ఉండాలా. ఆల్రెడీ తీసుకున్నారంటే పని చేయదు. ఓకే, ఇప్పుడు మనము 1B ఇస్తాం. 1B, రెంట్ ఫర్ బిల్డింగ్, రెంట్ ఆన్ బిల్డింగ్ ఇన్వాయిస్ 10%. గ్రాస్ అమౌంట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి, ఎంటర్ ఇస్తున్నాం. 1B ఎవరు చేసుకోకపోతే సేవ్ అవుతుంది, ఎవరైనా చేసుకుంటే సేవ్ అవుతుంది. ఎవరు తీసుకోలేదు కాబట్టి సేవ్ అయింది. ఓకే, రెంట్ ఆన్ బిల్డింగ్. మళ్ళీ నెక్స్ట్ 2B, బ్రోకరేజ్ ఆర్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. ఇది కూడా తీసుకోవచ్చు. మనం 3 తీసుకున్నాం కదా ఇక్కడ B1, B2, B3 తీసుకున్నాం కదా, అలాగా అక్కడ కూడా 3 తీసుకోవచ్చు. కమిషన్ ఆన్ బ్రోకరేజ్ మీద, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద. కానీ ఎండ్ ఆఫ్ ది డేకి ఒకటే చేస్తా, మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే 2, 3 చేశానంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకోసమే ఒకటే చేస్తాను. ఓకే, ఓకే, జస్ట్ చూపిస్తున్నాను ఒకటి. 3B, బ్రోకరేజ్ కమిషన్. ఓకే, చూపించాను జస్ట్ ఒకటి. 1B, 2B, 3B. ఇన్వాయిస్ చేశారు, పేమెంట్ కూడా చేయాలి సేమ్. బ్యాక్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ యూనిక్ గా ఉండాలి. ఇప్పుడు 1B చేశారు, 2B, 3B చేశారు. ఇక్కడ లైక్ ఏమిద్దాం, ఇక్కడ B1 అది ఆల్రెడీ చాలా మంది చేసి ఉంటారు. VMW కదా, VM 1M ఇస్తా. ఇప్పుడు మీరు ఏం చేశారు, ఇన్వాయిస్ చేశారు, TDS కూడా చేయాలి కదా, పేమెంట్ కూడా చేయాలి కదా. TDS ఆన్ రెంట్ ఫర్ బిల్డింగ్ 10%, గ్రాస్ అమౌంట్. ఎంటర్, సేవ్ చేయండి. నెక్స్ట్ 2M, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. 3M, వన్ ఎం, 2M, 3M. ఇలా ఎన్నిటికైనా చేసుకోవచ్చు మా. నేను ఎగ్జాంపుల్ 3 తీసుకున్నా, మీరు 10 తీసుకోవచ్చు, మీ చాయిస్. ఇప్పుడు చెక్ రిసిపియంట్ టైప్స్. క్యాలిక్యులేషన్ తీసేయండి, బేసిక్ సెట్టింగ్స్ లో వెళ్ళండి, చెక్ రిసిపియంట్ టైప్స్. ఇక్కడ నేను కంపెనీ అదర్ దాన్ కంపెనీ, ఒకటి ఇన్వాయిస్ కి తీసుకున్నాను, ఒకటి పేమెంట్ కి తీసుకున్నాను. మొత్తం 3 తీసుకున్నాం కదా, నేను ఒకటే తీసుకున్నా ఇక్కడ. ఓకే, జస్ట్ మీకు అర్థం అవడానికి అలా ఇచ్చాను అక్కడ. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇన్వాయిస్ లెవెల్ తీసుకున్నాం. ఇన్వాయిస్ లెవెల్ ఏముంది ఇక్కడ, 1B, వితౌట్ ట్యాక్స్ టైప్ 1B. ఇక్కడ కూడా 1B. ఇక్కడ 1M, ఒకటి పేమెంట్ కి, ఒకటి ఇన్వాయిస్ కి. ఓకే,
నేను ఒకదానికి రెంట్ ఫర్ బిల్డింగ్ ఒకదానికి తీసుకున్నా. అదే ఇంకా రెంట్ ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ కి కమిషన్ కూడా తీసుకుంటే ఇలాంటివి 4 4 8 12 వస్తాయి మొత్తం. వస్తే ఎగ్జామ్కి ఒకటే తీసుకున్నా అర్థం అవడానికి. ఇంతవరకు 3 తీసుకున్నా, ఇక్కడ నుంచి 1 తీసుకుంటాగా. ఓకే, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. బేసిక్ సెట్టింగ్స్ తీసేయండి. క్యాలిక్యులేషన్ లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ ఉన్నాయి. ఓకే, పేమెంట్ ఇన్వాయిస్ లెవెల్ లో చూడండి. ఇన్వాయిస్ లెవెల్ ఏంది? 1B. నువ్వు అక్కడ చేసిండి ఇక్కడ తీసుకోవాలా. ట్యాక్స్ కోడ్ కొత్తగా ఉండాలి. ట్యాక్స్ కోడ్ అనేది కొత్తగా జనరేట్ చేసుకోవాలి. ఓకే, BMW కదా, 1W ఇస్తా. ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ లో చేసావు చూడండి, ఇక్కడ 19B1 అదే తీసుకోవాలి. 19B1 వచ్చిందా? రెంట్ ఫర్ బిల్డింగ్. డిస్క్రిప్షన్ 19B1. చూడండి, రెంట్ ఫర్ బిల్డింగ్ ఇది పేమెంట్ లెవెల్. మనం ఇన్వాయిస్ లెవెల్ తీసుకుందాం. ఫస్ట్ ఇన్వాయిస్ లెవెల్ తీసుకోవాలి. బేస్ అమౌంట్ మినిమం అమౌంట్ ఎంత? 10 ఇచ్చా. కోస్ట్ ఇండికేటర్ 1. సో తర్వాత క్యాలిక్యులేషన్ రేట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ రేట్ మినిమం 100 రూపీస్ ఇచ్చా. ఎంటర్ ఇవ్వండి. ఓకే, 10 ఇస్తే ఇక్కడ చూడండి ఇలా తీసుకుందాం, 100 ఇస్తే ఇలా తీసుకుందాం. సేవ్ చేయండి. ఒకటి ఇన్వాయిస్ లెవెల్ తీసుకుంటున్నా, ఒకటి పేమెంట్ లెవెల్ తీసుకుంటున్నా. 1W తీసుకున్నా ఇన్వాయిస్ లెవెల్లో. ఓకే, 2W తీస్తే అది పేమెంట్ లెవెల్. నెక్స్ట్ ఇన్వాయిస్ లెవెల్లో 1B తీసుకున్నా, పేమెంట్ లెవెల్లో 1M తీసుకున్నా. కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంటుంది, 1 2 సార్లు చేయాలమ్మా. ఇన్వాయిస్ లెవెల్ అయిపోయింది, ఇప్పుడు పేమెంట్ లెవెల్ తీసుకో. 19B1. సేవ్. 2W 1W, 2W. ఓకే, డన్. నెక్స్ట్ అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్స్. చాలా కన్ఫ్యూజ్ గా ఉంటది, 1 2 సార్లు నిదానంగా చేయండి. ఏమి ఇచ్చారు ఇక్కడ? అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్. చూడండి ఎక్కడ ఉన్నాయని ఎత్తుకోవాలి. పొజిషన్ కంపెనీ కోడ్ BMW1. ఓకే, BMW1. ట్యాక్స్ టైప్ 1B. ఇక్కడ CO విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్. ఫైనాన్స్ ఇయర్ ఇవ్వాలి. సేవ్ చేయండి. ఇది ఇన్వాయిస్ లెవెల్, పేమెంట్ లెవెల్ కూడా చేయాలి. వన్ బి 1M. బ్యాక్. నెక్స్ట్
యాక్టివేట్ చేయాలి. ఇక్కడే యాక్టివేట్ ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. పొజిషన్ కంపెనీ కోడ్ BMW1. ఇలా యాక్టివేట్ చేయాలి. నెక్స్ట్ క్రియేట్ GL ఫర్ విత్ హోల్డింగ్ ట్యాక్సెస్ FS00. చూడండి, TDS ఆన్ కాంట్రాక్ట్, TDS ఆన్ రెంట్. ఓకే, కరెంట్ లైబిలిటీస్ లో తీసుకో /N FS00. TDS on contract, TDS on rent, INR, open item management 001, G001. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ G001, ఇక్కడ G001. సేవ్. ఓకే, నెక్స్ట్ అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ ఇన్ వెండర్ మాస్టర్ ట్యాక్స్ టు బి పెయిడ్. రెండు తీసుకోవాలి, TDSR రెండు తీసుకోవాలి, రెండు తీసుకోవాలి. ఈ సెటప్ చాలా ఇంపార్టెంట్. SPRO SAP reference image, financial accounting new, financial accounting global settings, withholding tax, extended withholding tax, posting, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ withholding tax type 1B, 1B, ఇక్కడ ట్యాక్స్ కోడ్ 1W, ఇక్కడ TDS ఆన్ రెంట్. కింద 1M, 2W, ఇక్కడ రెంట్. సేవ్. ఓకే, నెక్స్ట్ యూజర్ రెఫరెన్స్ స్క్రీన్ OMT3, ఇది T కోడ్. యూజర్ స్క్రీన్ రెఫరెన్స్. మీకు ఫస్ట్ టైం చేసినప్పుడు న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి మీ యూజర్ ఇచ్చి స్టార్ ఇచ్చి సేవ్ చేసుకోండి. మీ యూజర్ మీరు SAP ఓపెన్ చేసినప్పుడు ఇస్తారు కదా, ఆ యూజర్ ఇచ్చుకోండి. నాది ఆల్రెడీ సేవ్ అయి ఉంది కాబట్టి నేను పొజిషన్లోకి వెళ్తున్నా. ఇలా మీది ఫస్ట్ టైం చేసినప్పుడు న్యూ ఎంట్రీస్ ఇచ్చి ఇక్కడ స్టార్ ఇచ్చి సేవ్ చేసుకోండి. ఒకసారి చాలు, మళ్ళీ అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ టైం మీరు కూడా పొజిషన్లోకి వెళ్ళి మార్చుకోవచ్చు, అంతే సేవ్ చేసి. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళాలి, XD02 లోకి వెళ్ళాలి, XK02. బ్యాక్ ఎండ్ లో కూడా అసైన్ చేయాలి వెండర్స్.
పాన్ నెంబర్ ఇవ్వాలి. withholding tax type 1B, tax code 1W. ఇక్కడ 1M 2W CO. ఇక్కడ IN సిన్ డీటెయిల్స్. ఇక్కడ పాన్ నెంబర్ ఇవ్వాలి, మీ యొక్క పాన్ నెంబర్ ఇవ్వండి. చూసారా, ఆటోమేటిక్ వచ్చేసాయి. సేవ్ చేయండి. ఓకే, కంపల్సరీ ప్రతి పర్సన్కి ఇవ్వాలి మీరు చేయాలనుకున్నారు. సేవ్ చేయండి. ఇలా గైస్, ఈ విధంగా ఫుల్ కాన్ఫిగరేషన్ చేయాలి. ఫుల్ కాన్ఫిగరేషన్ ఈ విధంగా చేయాలి. టుమారో అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలి, ఏ విధంగా మనము టీడీఎస్ ట్యాక్స్ ఏ విధంగా కట్ అవుతుంది అనేది టుమారో క్లాస్ లో చూపిస్తాను క్లియర్ గా. ఓకేనా, క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఏమో క్లియర్ గైస్, ఎనీ డౌట్స్? సో చాలా కన్ఫ్యూజన్ గా ఉంటది. 1-2 సార్లు నిదానంగా చేయండి, తప్పులేదు. నో సార్, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది, లేదు సార్, నేనే లేదు చెప్తున్నాను. సార్. ఓకేనా, డన్. పీడిఎఫ్ గ్రూప్ లో వేస్తాను. ఓకే, వీడియో టుమారోకి అప్డేట్ చేస్తాను. ఓకే సుబ్రహ్మణ్యం, యా ఓకే సార్. సార్ ఓకే సార్. సార్. మెయిల్ యాక్సెస్ ఇచ్చాను కదా. సార్ మన కస్టమర్ డౌన్ పేమెంట్ అయిపోయిన తర్వాత క్లాసెస్ జరిగినాయి సార్, అవి దానికి అటెండ్ కాలేదు. నోటిఫికేషన్ అది దీంట్లో అసలు రావు. నాకు ఓకేనా, మనము కాదు సార్, అసలు గ్రూప్ నాకు ఓపెన్ చేసి నోటిఫికేషన్ కూడా రాలేదు సార్ క్లాస్ జాయిన్ వస్తే జరిగినట్టు. గ్రూప్ లో జాయిన్ అవుతాం. స్కైప్ లాగా ఫోన్ రాదు దీనికి. అదే సార్ ఇది ఓకే, ముందే చెప్పాను కదా, స్కైప్ లాగా దీనికి ఫోన్ రాదు.